ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో శ్రీ కలిదిండి రామరాజు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ రోజున యువత జూదం వైపు వెళ్లకుండా సంప్రదాయ క్రీడలు నిర్వహిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గడిచిన 11 ఏళ్లుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. సంక్రాంతి అంటే మన తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం మన సంక్రాంతి. అటువంటి సంక్రాంతి అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది అందమైనటువంటి హరివిల్లలతో ముగ్గులతో మనం స్వాగతం పలుకుతాం మన సంక్రాంతికి. అటువంటి అందమైనటువంటి రంగవల్లుల ముగ్గుల పోటీలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి అటువంటి ముగ్గుల పోటీల్ని పెద్ద ఎత్తున ఆ మహిళా సోదరీమణులకు ఆ యొక్క స్ఫూర్తిని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంక్రాంతికి నిర్వహించడం. అదేవిధంగా సంక్రాంతి అంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో మనందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు, గుండాటలు, జోదాలు. అటువంటి వాటి బారిన యువత పడకుండా ఉండాలని అంటే యువతను వాటి వైపు మరలకుండా నిలువరించేటువంటి శక్తి, నిలపగలిగేటువంటి శక్తి ఈరోజు ప్రభుత్వానికి ఉన్నట్లా, అదేవిధంగా తల్లి తండ్రులుగా ఉన్నట్లా. కానీ దాన్ని నిలువరించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది క్రీడలకు మాత్రమే ఉంది అనేటువంటి ఉద్దేశంతో, అటువంటి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున ఈ యొక్క వాలీబాల్, అదేవిధంగా కబడ్డీ మరి టోర్నమెంట్ని మనం నిర్వహిస్తూ మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దగ్గర 30 టీములతో మరి ఇవాళ జాతీయ స్థాయిలో ఈ యొక్క మెన్ అండ్ ఉమెన్ మరి టోర్నమెంట్ ని ఈరోజు నిర్వహించుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ